మధ్యప్రాచ్యంలో ట్రంప్ తాత్కాలిక విరామం ఇచ్చిన మతం మంటలు రగులుతూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రెండు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు, ఇప్పుడు అది మతం, ప్రాంతం, రాజకీయ ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. బిగ్ ట్విస్ట్ ఏంటంటే సౌదీ అరేబియా నయా గేమ్ స్టార్ట్ చేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను ఎగదోసింది. టెహ్రాన్కు ఎదురొడ్డి నిలబడాలని ఒత్తిడి తెచ్చింది. షియాలపై అసీం మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీకి మద్దతిచ్చే వాళ్ళు ఇరాన్ వెళ్ళిపోండి, దేశంలో నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షియా గెటౌట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్లో షియాలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిత్లో ఆందోళనకు దిగారు. 22 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అయ్యారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దన్నారు. 8 లక్షల మంది ఉన్న పాకిస్తాన్ సైన్యంలో 3 లక్షలకు పైగా షియాలే ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు షేక్ జావేద్. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షియా ముస్లింలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వెనక సౌదీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్కు సౌదీ అరేబియాతో సైనిక, ఆర్థిక ఒప్పందాలున్నాయి. దీంతో డబ్బు, ఆయుధాలు, సున్నీల మద్దతు ఒకవైపు, షియాలు మరోవైపు అన్నట్టుగా మారింది దాయాది పరిస్థితి. పాకిస్తాన్లో ఉంటున్న షియా ముస్లింల హృదయం ఖమేనీ కోసం తల్లడిల్లుతోంది. అందుకే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, పాకిస్తాన్ ఎవరితో ఉంటుంది? డబ్బిచ్చే సౌదీతోనా, మతపరంగా దగ్గరైన ఇరాన్తోనా? ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటూ ఉన్నారు. షియాలపై అసీం మునీర్ చేసిన హెచ్చరిక మరింత వివాదాస్పదమవుతోంది. ఇరాన్కు మద్దతుగా ఆందోళనలు చేస్తే అక్కడికే వెళ్ళండని షియాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు కొత్త సమస్య వచ్చి పడ్డట్టయింది. మునీర్ మాటలు పాకిస్తాన్ను రావణ కాష్టంగా మార్చేశాయి. అనేక అంతర్గత సమస్యలతో దాయాది సతమతమవుతోంది. అప్పులు, ఇంధన భద్రత నుంచి గట్టెక్కేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్ మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. అలాగే బలూచిస్తాన్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు దాయాది ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీఓకేలో రెబల్ గ్రూపులు యాక్టివ్ కావడంతో ప్రధాని షరీఫ్కు నిద్ర కరువు అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిరంతర దాడులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలకే ఖర్చు చేయలేని స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇస్లామాబాద్లో కొత్త కుంపటి రాజేసింది. సున్నీ, షియాల మధ్య ఘర్షణలకు దారితీసింది. పాకిస్తాన్ సైన్యంలో 3 లక్షలకు పైగా షియాలున్నారు. వాళ్లంతా తిరుగుబాటు చేస్తే షహబాజ్ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. పంజాబ్, గిల్గిత్, బల్తిస్తాన్ ప్రాంతాల్లో షియా ఆధిపత్యం ఉంటుంది. దేశ జనాభాలో 25% మంది షియాలున్నారు. పాకిస్తాన్ ఏర్పాటులోనూ ముఖ్య పాత్ర పోషించారు. మహమ్మద్ అలీ జిన్నా, జఫరుల్లా ఖాన్ షియాలే. అలాగే అసీం మునీర్ భార్య కూడా షియా మతస్థురాలే. 400 ఏళ్లుగా ఇరాన్తో పాకిస్తాన్ షియాలు ఆధ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నారు. తాజాగా అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం పెరిగింది. IMF రుణం రాలేదు. దీంతో అరబ్ దేశాలే దాయాదికి దిక్కయ్యాయి. యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలకు సహాయం చేయకపోయినా ఆయా దేశాల్లోని సున్నీలకు మద్దతుగా అసీం వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.